ఈ మటన్ కర్రీ అన్నం, చపాతీ, అలాగే బగారా రైస్, జీరా రైస్‌లోకైనా చాలా అంటే చాలా బావుంటుంది. సింపుల్ వేలో ఎలా చేయాలో చూపిస్తాను. ఎవ్వరైనా చాలా ఈజీగా చేసేయొచ్చు. మరి రుచికరమైన ఈ మటన్ కర్రీ చేసి ఆ తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మటన్‌ని కట్ చేసి శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇక్కడ నేను అర కేజీ వరకు అంటే 500 గ్రాముల వరకు మటన్ తీసుకున్నాను. ఇలా కడిగి తీసుకున్న మటన్‌లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు తినే స్పైసీని బట్టి కారం తీసుకోండి. అంటే మీరు కారం ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొంచెం కారమైనా తీసుకోవచ్చు. అలాగే టేస్ట్‌కి సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ పసుపు, అలాగే 4 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేయట్లేదు. అంటే నేను ఫ్రై చేసేటప్పుడు యాడ్ చేస్తాను. ఇలా బాగా కలిపాక మూత పెట్టి ఒక అరగంట